గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077220. ఎన్బీకే షోకి కూడా ఇక్కడ వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా మంది ఫ్యాన్స్ నన్ను ఏం చేస్తున్నారు, వాళ్ళ సినిమా ఎలా అనిపించింది ఒకసారి వాళ్ళతో మాట్లాడే ఎట్లున్నాడు సినిమా? సినిమా కొత్త రాము కేసీపీ మస్తు సినిమా. అంటే గతంలో ఇప్పుడు కొత్త కాంపిటీషన్ కూడా ఉంది, ఇప్పుడు గేమ్ చేంజర్ లాంటి సినిమాలు కూడా ఉన్నాయి. ఇట్లా ఎట్లా అనిపిస్తుంది? ఓన్లీ ఠాగూర్ సింగ్ మహారాజ్ జై బాలయ్య అంతే. ఒక మాట ఎలా అనిపిస్తుంది? సూపర్ సినిమా ఎట్లా ఉంది? సూపర్ చాలా బాగుంది. ఏమైనా రికార్డ్స్ బ్రేక్ చేసే అవకాశం ఉంది? అవునండి, ఇప్పుడు సినిమా అట్లా అన్నిటి అదే రికార్డ్ బ్రేక్ చేస్తుంది. ఓకే, ఇంకా చాలా మంది అనుకుందాం ఒకసారి ఎట్లుంది సినిమా? మంచిగా ఉన్నది, బాగున్నది. రికార్డు బ్రేక్ మంచిగా ఉన్నది రికార్డ్. ఓకే, ఎట్లుంది సినిమా? సూపర్ సూపర్ బీజం ఉన్న గుండు పోయింది. ఓకే, ఎట్లుంది సినిమా? సినిమా చింపిందని ఈ సినిమా తీసిన పోలేదా ఒక్క కాలం కూడా అదే కాదు. సినిమా సూపర్, సినిమా బాగుంది. ఓకే ఓకే, బాగుంది ఎట్లుంది సినిమా? బాగుంది ఎట్లుంది సినిమా? బాగుంది సూపర్ భయ్య, సినిమా బాగుంది. ఓకే ఓకే, నచ్చిన అంశాలు ఏమున్నాయి దీనిలో? సినిమా కొత్త కాన్సెప్ట్, మ్యూజిక్ సూపర్, బాగా యాక్షన్ కూడా ముసలోడైనా చీల్చి పడేస్తున్నాడు. బ్రహ్మాండం సినిమా. ఎట్లుందమ్మా? బాగుంది సినిమా. ముసలి ఒక్కరా ఆయన అంటారు కానీ బాగానే ఉన్నది, కానీ ఒకప్పుడు మనం నీళ్ళ కోసం బాగా కష్టపడ్డాం కదా, ఇప్పటికైనా నీళ్ళు ఖరాబ్ చేయాలని నా ఒపీనియన్. ఎట్లుంది సార్ డాకు మహారాజ్? సూపర్ అండి సార్. బాలకృష్ణ ఆయన నటరాజు గారు ఎక్సలెంట్, అల్టిమేట్ సూపర్. 100% 200%. నేను యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీ నర్సం రేటు 100% 200% చెప్పేస్తాను. బాగుందన్న. ఓకే, సినిమాలో అంటే మీకు బాగా నచ్చిన అంశం ఏంటండి? ఇంటర్వెల్ మ్యూజిక్ ఎట్లుంది? మ్యూజిక్ సినిమా ప్లస్ పాయింట్ మ్యూజిక్. మెయిన్ గా అయితే తమన్ బాగా కొట్టిండు మ్యూజిక్. మీకు నచ్చిన అంశాలు ఏముంది సినిమాలో? బాగుంది ఎట్లుంది మేడం? బాగుంది. ఓకే ఓకే, డైరెక్షన్ బీజం తమన్ బ్రో అయితే బీజం వేరే కొట్టిండు. డైరెక్షన్ సూపర్, యాక్టింగ్ మేమైతే మేము అందరం అంటే మాట తమన్ బీజం బాలకృష్ణ తమన్ మాస్ ఫ్రేమ్స్ ఒక్కొక్కటి, సినిమాటోగ్రఫీ కానివ్వండి, ఒక్కొక్కటి డైరెక్షన్ సంక్రాంతి విన్నారు. నెగటివ్ రివ్యూస్ దేనికైనా వినకండి, సెట్ సినిమా. ఓకే, అంటే ఇప్పుడు సినిమాలో దాదాపు ఇప్పుడు గేమ్ చేంజర్ లాంటి సినిమాలు కూడా రిలీజ్ అయినాయి కదా. ఈ సంక్రాంతి పండుగలో గేమ్ చేంజర్ తో పాటు మేము వస్తున్నాం సంక్రాంతికి వెంకటేష్ సినిమా కూడా వస్తుంది. మూడిట్లో ఏది బెటర్ అనుకోవచ్చు? మూడిట్లో నాకు రెండు బెటర్. ఇది బీజేఎం మాత్రం తమన్ ఎస్పెషల్లీ గేమ్ చేంజర్ కదా, దీనికి ఇచ్చి పడేసింది బీజేఎం మాత్రం. ఒరే గొంతు ఏంటి మాది. తమన్ మ్యూజిక్ అన్నా ఎన్బీకే సినిమాలు అన్నా గానీ ఖచ్చితంగా థియేటర్లు బ్లాక్ బస్టర్ అంటున్నారు. ఇప్పుడు కొంతమంది మాత్రం బాక్సులు బద్దలైపోతాయని చెప్పారు. అట్లాంటి వాతావరణం లాస్ట్ బాల్కనీ స్పీకర్ పోయింది. అది మా బంధువులు పోయినాయి. బ్లాక్ బస్టర్ సినిమా అయితే బ్లాక్ బస్టర్. ఎట్లా ఉంది? ఓకే బ్రో, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్ అసలు. ఆ తమ్మన్ అంటే తమ్మన్ లెక్క కొట్టాడు. ఈ మ్యూజిక్ అంటే మొత్తం బాలయ్య అంటే బాలయ్యకే కొట్టేశారు. ఓకే బ్రో, ఫైన్. ఓకే ఓకే, ఎట్లా మొత్తం చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? ఈ సినిమా దాదాపు ఇప్పుడు రికార్డులు ఏమైనా బ్రేక్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ₹1 ₹100 స్టార్ట్ అవుతుందా? ఈ ₹100 ఆల్రెడీ ఫిట్టుగా అంతే. ₹1 నుంచి 99 నెంబర్ ఉన్నాయా? ఈ నెంబర్లు అవసరం లేదు. 100 ఒక సెకండ్ వేస్ట్ అనేది లేదు. అలా సినిమా సూపర్ అంటే సూపర్. ₹1000 సంపాదించుకున్న ఆనందంగా ఉన్నాయి. ఓకే ఓకే, ఎట్లుంది సార్ సినిమా? బాలయ్య బాబు ఎప్పుడైనా రికార్డులు తిరిగి రాస్తారు కంపల్సరీ. డాకు మహారాజ్ సూపర్ హిట్. ఓకే ఓకే, ఇప్పుడు ఈ గత కొద్ది రోజుల్లో వచ్చిన సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాకి రికార్డు లాస్ట్ పుష్ప సినిమా రికార్డు బ్రేక్ చేసింది. ఇదేమన్నా రికార్డు బ్రేక్ చేసే పరిస్థితి ఉందా? 100% రికార్డ్ బ్రేక్ చేస్తుంది. ఓకే ఓకే, దాదాపు ఏమైనా చెప్పదలుచుకున్నారు ఇంకా మీరు? మేమైతే సినిమా ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. పైరసీ అస్సలు ఎంకరేజ్ చేయకండి. బాగుంది మూవీ, వచ్చేసేయండి ఫ్యామిలీతో. ఇప్పుడు ఓటీటీలు కూడా వస్తున్నారంతో ఇప్పుడు పబ్లిక్ జనం కూడా అనుకున్నంత వస్తున్నారు మీరు భావిస్తున్నారు? ఇప్పుడు ఓటీటీ ఎఫెక్ట్ అయితే బాగుంది ఉంది కదా, సంక్రాంతి కదా హాలిడేస్ ఇప్పుడు బాగా వచ్చి అందరూ థియేటర్ ఫుల్ అయింది. ఆబ్వియస్లీ వస్తారు చాలా మంది కూడా. ఓకే ఓకే, ఎట్లా అనిపిస్తుంది సినిమా చూసిన తర్వాత? ఎట్లా ఉంది పబ్లిక్ రెస్పాన్స్? కూడా కొంత బ్లాక్ బస్టర్ అంటున్నారు, బాక్సులు బద్దలు కావాల్సిన తప్ప ఇంకేం లేదన్న చెప్తున్నారు. 100% మీకు ఎట్లా అనిపించింది? 100% కరెక్ట్ వాళ్ళు చెప్పింది.
అఖండలో ఎట్లా కొట్టాడో తమన్ మ్యూజిక్ సేమ్ దీంట్లో కూడా కొట్టాడు. కొన్ని థియేటర్లలో బాక్స్ కూడా పలిగిపోయినాయి. అదే ఇంకోటి బాలయ్య తప్ప ఈ సినిమా వేరే ఎవరు చేయలేరు. వేరే వాళ్ళు చేసి కూడా ఫ్లాప్ అయ్యేది. బాలయ్యకే సాధ్యం. ఈ సంక్రాంతి బ్లాక్ బాస్టర్ హిట్ అంటే బాలయ్యనే. అది బ్రో కూర్చున్న కాంచి గూస్ బంప్సే. కూర్చున్న కాంచి గూస్ బంప్సే. ఆ మ్యూజిక్ అంటే తమన్ అంటే మ్యూజిక్. బాలయ్య తప్ప వేరే హీరో కొట్టలేడు. సెట్ గా కాంబినేషన్ ఎవర్ గ్రీన్ అనుకోవచ్చు. ఎవర్ గ్రీన్. అఖండ తర్వాత ఇది మళ్ళీ ఎంతకంటే అఖండనే ఒక బ్లాక్ బస్టర్ మూవీ. అట్లాంటప్పుడు దానికి దీనికి కంపేర్ చేస్తే మీరు దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు? నేను ప్రియారిటీ 2కి ఇస్తా. దానికంటే బెటర్ ఒక సింగిల్ వర్డ్ చెప్పాలంటే జై బాలయ్య. జై బాలయ్య. జై బాలయ్య సినిమా బాగుంది. అయితే ఇక్కడ దాదాపు హనుమకొండలో థియేటర్లో ఎక్కడెక్కడ రిలీజ్ అయిందో అక్కడ కూడా చాలా క్రౌడ్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే కొన్ని థియేటర్లలో మాత్రం ఇప్పటికే ఆన్లైన్ బుకింగ్ లో ఉండడంతో ఆన్లైన్ లో కనిపిస్తున్నది. ఇంత ముందు ఉన్నటువంటి పరిస్థితి చూసినట్టయితే ఇక్కడ బాలయ్య సినిమా గతంలో అఖండ ఎట్లయితే బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిందో దానికి మించి ఇది ఉందని చెప్పి అంటున్నారు. ఇద్దరి కాంబినేషన్ తమన్ అలాగే బాలయ్య బాబు ఇద్దరి కాంబినేషన్ మాత్రం అల్టిమేట్ అంటున్నారు. బాక్సులు మాత్రం కొన్ని థియేటర్లలో కూడా పగిలిపోయాయని చెప్పి అంటున్నారు. స్పీకర్లు కూడా వాటి యొక్క కెపాసిటీని మించి అంటే బీజిఎం కూడా చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పి అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా బాలయ్యకు ఆల్టర్నేట్ ఇంకా ఎవరు లేరన్నటువంటి ఒక ఆలోచనలో బాలయ్య బాబు అభిమానులు చెప్తున్నారు. గతంలో చూసినట్టయితే అఖండ సినిమాకు ఎంతైతే క్రేజ్ వచ్చిందో అంతకు మించి ఉత్సాహం వీళ్ళలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ అశోక థియేటర్ నుండి కెమెరా పర్సన్ ఓంకార్తో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.